యేసు ప్రభు వారు తప్పికొనుచున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తన గ్రంథం 47:1 కూడా ఒక మాట చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రభువారు చూడండి ఎంతలో మనతో మాట్లాడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఎంపడుతుంది, ఆశపడుతున్నది. ఈ ఆశ ఎవరి కోసం ఆశ? మనందరము బాగుపడాలని, సర్వమానవాళి పాపాలను దూరపరుచుకోవాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ఆ పరలోకంలో మనందరినీ చేర్చుకోవడానికి ఉద్దేశంతో ప్రభు మన కోసం తప్పికొన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్లో ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. కోరాహు కుమారుడు తప్పికి తీర్చాడు యేసు ప్రభు వారు. అలాగనే హాగరు దాహం తీర్చాడు యేసు ప్రభు వారు. ఇజ్రాయేల్ దాహం కూడా తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. సమరస్త్రీ రక్షింపబడాలని యేసయ్య తప్పికొన్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగనే యోహాను సువార్త 4:14 కూడా ఒక మాట చదువుదాం. 4:14 నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎల్లప్పుడూ తప్పిగా కొనడు. యేసు ప్రభు వారిస్తే మనం ఎప్పుడు కూడా ఆకలి, మనము ఆ యొక్క దప్పిక తీర్చేవారిగా ఉంటారని యేసు ప్రభు వారు మనతో చెప్తున్నారు. మన దప్పిక యేసు ప్రభు వారి దప్పిక ఏంటంటే మనము బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, సర్వ మానవాళి పాపాలను తప్పించుకోవడానికి ఆయన మన కోసం ఆ సిలువలో దప్పికొనడం మనము చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ కూడా తప్పికొనడు. ఆయన ఇచ్చే నీళ్లు మనకు కావాలి. మనకు నీళ్లు దొరక కాదు ఇక్కడ. ఆయన దప్పిక తీర్చుకోలేక కాదు ఈ మాటలు. మనం ఆయన ఇచ్చేటువంటి దప్పిక చాలా శ్రేష్టమైనది. మన దప్పిక వేరు, ఆయన దప్పిక వేరు. మన దప్పిక ఈ లోక సంబంధమైనటువంటి దప్పికలు, మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, అంతే మన ఆలోచనలు. మాకు ఉద్యోగం ఉండాలి, మా పరిస్థితులు చక్కదిద్దపడాలి, మన ఆర్థిక వనరులు సమకూర్చబడాలనే ఉద్దేశం మనకు ఉంటుంది. కానీ మన ప్రభువు దప్పిక ఏంటంటే సర్వమానవాళి ప్రతి ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం కలిగి, భక్తి కలిగి దేవుడు ఎదగాలనే ఉద్దేశమే దేవుడి యొక్క తప్పికని మనము లేఖన భాగాల ద్వారా మనము చూస్తున్నాం. అలాగనే యోహాను గ్రంథం 37:37 కూడా ఒక మాట ఉంది. యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునేవారును. యేసు ప్రభు వారి దగ్గర ఉంటే మనము దప్పిక తీర్చుకునే వారిగా మనం ఉంటాం. సంఘములో మనము దైవజనులలో, ఆయా సంఘములో దైవజనులతో మనం ఉన్నప్పుడు దేవుని మాటలు మనకెంతో అర్థమవుతూ ఉంటాయి. ఆ రీతిని కూడా మనము దప్పిక తీర్చే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను 7:37 నేను నిలిచి ఎవడైనా దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్నవలెను. ఆయన దప్పిక తీరిస్తే మనకు సంతృప్తి ఉంటుందండి. మన దప్పిక మనం తీర్చుకుంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదు. మనము దేవుల్లో ఉన్నప్పుడు మనకు సంతృప్తి, సంతోషం ఉంటుంది. నేను నిజంగా ఒకప్పుడు లోకంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, ఇష్టమైనట్టు తిరిగాను. కానీ ఇప్పుడు ఇలా నిలబడుతున్నట్టు దేవుని కృప, దేవుని ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దైవజనులు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నన్ను చెప్పమన్నారు. నేను ఇప్పుడు చెప్పలేను బ్రదర్ అని చెప్పాను. ఇప్పుడు కూడా అలా చెప్పకూడదు ఉద్దేశంతో సరే అన్నారు. అంటే ఎందుకు ప్రతి ఒక్కరు మాట్లాడాలి? నేను ఇన్ని సంవత్సరాలు చెప్పినటువంటి మాటలు నా బిడ్డలకు నేను చెప్పాను. కాబట్టి నా బిడ్డల ద్వారా నా ప్రజలు వినాలనేది సేవకుల సంకల్పం. కాబట్టి ఈ రీతిగా మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటల్లో దేవుడు తప్పిక తీర్చడానికే దేవుడు తప్పికొలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మనం తప్పికొలిగి ఉండాలి. దేవుడు ద్వారానే మనం తప్పికను తీర్చుకోగలము అని వాక్యం సెలవిస్తుంది. అలాగనే సంఖ్యాకాండంలో కూడా ఉంది 20:11 అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుడు తప్పిక తీర్చుకోవాలంటే చూడండి ఎన్ని లేఖన సత్యాలు ఉన్నాయో మనకి. మనము బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన పరిస్థితులు చక్కదిద్దుకోవాలి, మనము దేవునిలో ఆత్మీయంగా బలపడాలి, ఎవరు నశించిపోకూడదనే ఉద్దేశము, సంకల్పము తోటే మన ప్రభువారు మనకి ఈ యొక్క దప్పికను ఆత్మీయమైన దప్పిక తీర్చేవాడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి పరిస్థితుల వైపు చూస్తే మనం ఏమీ ముందుకెళ్ళలేమండి. పరిస్థితుల వైపు చూస్తే మనము అన్ని భయంకరమైన పరిస్థితులే, ఒక్క స్టెప్ కూడా మనం ముందుకు వేయలేము. పరిస్థితులు ఎప్పుడు కూడా మనం దూరపరుస్తుంది, నిరాశపరుస్తుంది. దేవుని వైపు చూస్తే మనం కార్యం చూడగలం. మేము ఈ స్థితిలో ఉన్నాడంటే
అది దేవుడని నేను గర్వంగా చెప్పగలను. దేవుళ్ళో ఉంటే మనకు సంతృప్తి ఉంటుంది. సంతృప్తిలో మనం జీవించినప్పుడే దేవుడు కార్యం చూస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, దేవుళ్ళో భయం కలిగి భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటకు లోబడే బిడ్డలుగా మనం ఉన్నప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలం. ఈ రీతిగా దేవుడు ఎంతోమంది భక్తుల విషయాల్లో దేవుడు కార్యాలు చేశాడు. మన మంచి నిర్ణయాలు మన మంచి భవిష్యత్తుని ఇస్తాయండి. మన మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతిదీ కూడా మనము నెగిటివ్ తీసుకోకూడదు, ప్రతిదీ కూడా పాజిటివ్ తీసుకోవాలి. పరిస్థితులు వైపు అసలు చూడకూడదు. మనం వెళ్ళగలమంటే మనం వెళ్ళలేము, అసలు ముందుకు కూడా వెళ్ళలేము. ఏ విషయంలో కూడా ఎక్కడికైనా మనం వెళ్ళగలమనే ధైర్యం ఉన్నప్పుడే, ఆ సంకల్పం ఉన్నప్పుడే మనము ఏ విషయంలోనైనా ముందుకెళ్ళము. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి 5వ మాటను, ఆయన దప్పిక తీర్చేటువంటి దేవుడు మనకున్నాడు. మనందరము కూడా పరలోకంలో జీవించాలి, పరలోకంలో అందరం కూడా కలుసుకోవాలని, అందరము దేవునిలో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ రీతిగా ప్రభువు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన మాటలు మన జీవితాల్లో బాగుపడాలని, మనందరం భయం కలిగి భక్తి కలిగి నమ్మకత్వంగా దేవుల్లో జీవించాలన్నదే దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఈ సంకల్పంలో మనందరము ఇంతమందికి ఇక్కడ కూర్చున్నాం. మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలి, నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవించాలి. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తానంటున్నాడు. ముందు మనకు ఆశ ఉండాలండి. ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. మనం ముందుకు స్టెప్ వేస్తే ఏదైనా చేయగలం. మనం స్టెప్ వేయడానికి భయపడ్డవనుకో, నిరాశపడ్డవనుకో మనం ఏం కూడా చేయలేము. ప్రతి విషయంలో కూడా మనము భయం కలిగి భక్తి కలిగి దేవుని అందైన నమ్మకత్వంలో మనము జీవించే వారిగా మనం ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించులాగా చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టే చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క సమయాన్ని ముగించుకుంటూ జరుగుతుంది. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమల మా తండ్రి, మీ వందనాలు. ఈ శ్రేష్టమైన మాటలు అయ్యా, మరి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు ఆశీర్వదించండి. చెప్పిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ఎన్నికలైనా నిలబెట్టుకొని ఈ రీతిగా దైవజనులు చెప్పినటువంటి మాటకు లోబడి ఈ మాటలు నేను వివరించాను. అయ్యా, ఎన్నిక లేని వాడిని మీరు పట్టుకున్నది కూడా స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా, తప్పులుంటే దయతో క్షమించమని మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ